ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతోంది. పలు కేసుల్లో పలువురిని అరెస్టు చేశారు. ఇక నెక్స్ట్ వీళ్లేనంటూ కూడా రకరకాల పేర్లు తెర మీదకు వస్తున్నాయి. ఆ లిస్టులో మాజీ మంత్రి రోజా కూడా ఉన్నారు. ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో కిట్ల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారని, కోట్ల రూపాయల మేర నిధులు మింగేశారని ఆరోపణలున్నాయి. ఇదిలా ఉంటే నగరిలో ఉప్పు నిప్పుగా ఉన్న వైసీపీ టీడీపీ మధ్య సత్సంబంధాలు ఏర్పడుతున్నాయా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అక్కడి పరిస్థితులు యూటర్న్ తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. నీకది నాకిది అన్న చందంగా నాయకులు మిలాఖత్ రాజకీయాలకు తెరలేపారని అంటున్నారు. దీనిపై రెండు పార్టీల్లోనూ చర్చ నడుస్తోంది. నగరిలో 2 సార్లు విజయం దక్కించుకున్న వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా జగన్ ప్రభుత్వంలో మంత్రి కూడా చేశారు. కీలక టీడీపీ నేతలను టార్గెట్ గా చేసుకుని పెద్ద ఎత్తున విమర్శలు కురిపించేవారు. నగరిలో 2 సార్లు విజయం దక్కించుకున్న వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా జగన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు. కీలక టీడీపీ నేతలను టార్గెట్ గా చేసుకుని పెద్ద ఎత్తున విమర్శలు కురిపించేవారు. ఆ పరిస్థితి ఉన్న అనేక నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి ఓడిపోయిన నాయకులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. అయితే నగరిలో మాత్రం రోజా ఫైటింగ్ పవర్ తగ్గలేదు. ఇందుకు ఓ విచిత్రమైన వాదన తెర మీదకు వస్తోంది. టీడీపీలోకి కొందరు నాయకులతో రోజా మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నారట. ఈ చర్చ టీడీపీలోనే నడుస్తోంది. రోజా మంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు, ఏపీ సరిహద్దులోని వడమాలపేట మండలంలో భారీ షాపింగ్ కాంప్లెక్స్ ప్లాన్ చేశారు. అది పూర్తి కాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో వైసీపీ నాయకులు చేపట్టిన నిర్మాణాలు చాలా చోట్ల నిలిచిపోయాయి. కానీ విచిత్రం ఏంటంటే రోజా చేపట్టిన నిర్మాణానికి అనుమతులు సహా పనులు కూడా నిర్విరామంగా జరిగిపోతున్నాయట. మరో ట్విస్ట్ ఏంటంటే రోజా మంత్రిగా ఉన్నప్పుడు తన నియోజకవర్గంలో చేపట్టిన అన్న క్యాంటీన్ ఇప్పటికీ నడుస్తోంది. దీనికి విరాళాలు కూడా జోరుగా అందుతున్నాయి. ఇలా రోజా హవా అక్కడ ఏ మాత్రం తగ్గలేదని, దీనికి కారణం మిలాఖత్ రాజకీయాలేనని టీడీపీ కూడా రోజా విషయంలో చూసి చూడనట్టుంటోందని అంటున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్లలో రోజా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి ఎంత రెచ్చిపోయి మాట్లాడారో, ఆ 2 పార్టీల క్యాడర్ నుంచి ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నారో మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజా విషయంలో ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఆమె చేసిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందేనన్న డిమాండ్స్ వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.